స్టేడియంని ఊపర ఆడనివ్వలేదు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ రాజస్థాన్ టీంకి. ఎడ్ నుంచి నితీష్ వరకు ఉతుకుడే ఉతుకుడు. 20 ఓవర్లో 6 వికెట్స్, 286 రన్స్. భారీ టార్గెట్ పెట్టింది హైదరాబాద్. బౌండరీలోను సిక్స్లోనూ ఉప్పల్ స్టేడియం తడిసిపోయింది. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్స్ 34 ఫోర్లు, 12 సిక్స్లు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు ఒకటే జోరు. అభిషేక్ వర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ అండ్ ఎడ్ ఉతుకుడే ఉతుకుడు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ రన్స్ సునామీ ఇన్ స్టేడియం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తుంటే బీభత్సం. పవర్ ప్లేలోనే ఆర్ఆర్కి దడు పుట్టేసింది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టాప్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. లాస్ట్ సీజన్లో 287 టాప్ స్కోర్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 287, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంబై 277, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ 272, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ 266, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ 266, ఆర్సీబీ 263, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ టుడే 286. అంటే మొత్తానికి ఐపీఎల్ హిస్టరీలో టాప్ స్కోర్స్ ఎస్ఆర్హెచ్దే, హైదరాబాద్దే. చాలా గర్వంగా కూడా ఉంది. ఇషాన్ కిషన్ సెంచరీ మ్యాచ్కి కీలకం. టాలెంట్ ఉన్నప్పటికీ మంచి అవకాశం రాలేదు. ప్రూవ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ కూడా దొరకలేదు. ఈ సెంచరీతో తనకి మంచి మెసేజ్ ఈ సెంచరీతో తను మంచి మెసేజ్ ఇచ్చాడు బీసీసీఐకి. ఇలాగే బ్యాటింగ్ కంటిన్యూ చేస్తే రానున్న వరల్డ్ కప్ ప్లేయర్స్లో ఛాన్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. ముంబై టీం అయితే ఈ బ్యాటింగ్ చూసాక ఎందుకు వదులుకున్నాము అనిపిస్తుంటది. ఈ సెంచరీతో ఎస్ఆర్హెచ్ తొలి విజయం నమోదైంది. 47 బాల్స్కి 106 రన్స్ కొట్టాడు. ఇషాన్ కిషన్ ఆకాశమే నీ ఎదుర 11 ఫోర్లు, 6 సిక్స్లు, నాట్ అవుట్. ఇదైతే గుడ్ బ్యాటింగ్. ఇలాంటి బ్యాటింగ్ చాలా అవసరము ఇండియా టీంకి. ఎనీవే, ఇలాంటి యంగ్ ప్లేయర్స్ టీమిండియాకి చాలా అవసరం. ఆల్ ది బెస్ట్. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నీకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయి. అన్నట్టు నీ ఫేవరెట్ టీం ఏదో కూడా కామెంట్ చేయి.